హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్, అలాగే నాడీ వైద్యులు కూడా. సో థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, థైరాయిడ్ ఒకసారి వచ్చింది అంటే, ఒకసారి మనం ట్యాబ్లెట్ స్టార్ట్ చేసామంటే లైఫ్ టైం ట్యాబ్లెట్ వేయాల్సిందే అని చెప్తూ ఉంటారు. ఇంకా దానికి మళ్ళీ క్యూర్ లేదు, ప్లస్ తగ్గదు, ఆ ట్యాబ్లెట్ కూడా మనం ఆపలేము. బట్ లైఫ్ టైం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటూనే ఉండాలి, ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్లో ఉండాలి అంటే ఎవరికైనా ఇబ్బందే. మరి థైరాయిడ్ రాకుండా ముందు జాగ్రత్తలు మనం ఏం తీసుకోవాల్సి ఉంటుంది, వచ్చిన తర్వాత రివర్స్ చేసుకునే అవకాశం ఏదైనా ఉంటుందా అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. సో కొన్ని డిసీజెస్ ఉన్నాయి, లైక్ షుగర్, థైరాయిడ్, బీపీ, ఇవి ఒకసారి వచ్చిందంటే లైఫ్ టైం భరించాలని చెప్తూ ఉంటారు. ఇది నిజమేనా? థైరాయిడ్ విషయంలో ఇది వాస్తవమేనా? అయితే చూడండి, ఇప్పుడు మీరు అన్నట్టు షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజ్. లైఫ్ని కొంచెం టైం టేబుల్గా మార్చుకొని, లైఫ్ని కొంచెం సిస్టమేటిక్గా మార్చుకున్నామంటే తగ్గిపోతాయి. ఓకే, నేచర్ కూడా అదే చెప్తుంది. కాబట్టి థైరాయిడ్కి జీవితం అంతా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేనే లేదు. ఒక భ్రమలో బతుకుతారు. ఏం చెప్పాలంటే థైరాయిడ్ వచ్చిందంటే ఎందుకు భయం వస్తుందో కూడా తెలియదు. ఒక లేనిపోయిన థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోకపోతే బాడీ కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది. షుగర్కి ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఎలా అవుతుంది, బీపీకి ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఎలా అవుతుందో, థైరాయిడ్ కూడా రెగ్యులర్గా వాడేవాళ్ళు ఒక 2 రోజులు ట్యాబ్లెట్ వేసుకోకపోతే వాళ్ళ బాడీ బ్యాలెన్స్గా ఉండదు. బాడీ స్వెల్లింగ్ వచ్చినట్టు, బాడీలో ఎక్కడ జాయింట్స్ పెయిన్స్ వచ్చినట్టు, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. కానీ థైరాయిడ్ ట్యాబ్లెట్ వల్ల మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. థైరాయిడ్ ట్యాబ్లెట్ వల్ల కూడా ఒబేసిటీ, చాలా వెయిట్ పెరిగిపోతారు. థైరాయిడ్ ట్యాబ్లెట్లు అన్ని కూడా ఒకలాంటి స్టెరాయిడ్స్ చేస్తాయి. అంతే, థైరాయిడ్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఎంతవరకు? 24 అవర్స్ చేస్తాయి. దాని ఎనర్జీ 24 అవర్స్ ఉండొచ్చు, 12 అవర్స్ ఉండొచ్చు. మనం నిద్ర సరిగా పోలేదనుకోండి 4 అవర్సే ఉంటుంది టాబ్లెట్ ఎఫెక్ట్. కాబట్టి మిగతా టైం అంతా కూడా హార్మోన్ అనేది అన్నిట్లో ఇన్బ్యాలెన్స్ అవుతుంది. థైరాయిడ్ అంటే ఏంది అసలు? ఫస్ట్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ థైరాయిడ్ అంటే. ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయింది చెప్పమని చెప్పండి డాక్టర్లు. అది చెప్పకుండా థైరాయిడ్ వచ్చింది, దానికి జీవితం అంతా టాబ్లెట్, ఏదో పనిష్మెంట్ లాగా, ఏదో శాపం అన్నట్టు. కానీ ఈ థైరాయిడ్ నుంచి బయటపడాలంటే చాలా సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. నాడీ వైద్యం ద్వారా వాళ్ళ పల్స్ ని రీడ్ చేసి వాళ్ళకి ఏ ఎమోషన్స్, ఏ హార్మోన్స్, ఏ ఆర్గాన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయని తెలుసుకొని వాళ్ళకి దానికి తగినట్టుగా ఆయుర్వేదంలో పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ థైరాయిడ్కి జీవితకాలం అంతా కూడా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. నా పేషెంట్స్లో కొంతమంది సిటీలో ఉండే వాళ్ళకు నేను ఇచ్చే ఒక్క మంచి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఆక్యుపెంచర్లో థైరాయిడ్కి పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. చాలా కొన్ని వందల మంది పేషెంట్స్ కి కూడా విత్ రిపోర్ట్స్, ఎవిడెన్స్ తో సహా నా దగ్గర చాలా ఉన్నాయి. ఓన్లీ ఆక్యుపెంచర్ ద్వారా కూడా మనం థైరాయిడ్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే అన్ని హార్మోన్స్ ని, అన్ని ఆర్గాన్స్ ని బ్యాలెన్స్ చేయడమే థైరాయిడ్ ని కంట్రోల్ చేయడం, బ్యాలెన్స్ గా పెట్టుకోవడం, నార్మల్ చేసుకోవడం. అంటే బాడీలో ఏ ఒక్క హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా థైరాయిడ్ అనేది డిటెక్ట్ అవుతుంది. అది నాడి పరీక్ష ద్వారా మేము పసిగట్టి ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయింది, థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి ఎలా రియాక్ట్ అవుతుంది. కొంతమందికి చాలా ఎఫెక్ట్ పడేది చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. వాటర్ పైనుంచి తాగుతుంటారు కొంతమందికి. ఈ పైనుంచి ఇలా తాగినప్పుడు ఈ గ్లాండ్ మీద వెయిట్ ఎక్కువ పడుతుంది, బాగా అబ్జర్వ్ చేస్తే. అంటే అది ఒక నాముషిలాగా ఫీల్ అవుతారు, మూతి పెట్టి తాగడం అనేది ఒక నాముషిలాగా ఫీల్ అవుతారు. కానీ కొన్ని వాటర్లో కూడా కొన్ని సరైన ఎక్కువ సాల్ట్ వాటర్ తీసుకోండి, థైరాయిడ్ వస్తుంది. సాల్ట్ వాటర్ తాగితే, ఎక్కువ సాల్ట్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ గ్లాండ్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. పైనుంచి వాటర్ తాగడం పద్ధతి కూడా వల్ల కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఎక్కువ పులుపు తిన్నా, ఎక్కువ సాల్ట్ తిన్నా, ఎక్కువ మసాలా తిన్నా, ఎక్కువ మైదా తిన్నా, ఎక్కువ ఓవర్ స్వీట్స్ తిన్నా,
ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. ఈ గ్లాండ్ వచ్చేసి బాడీలో ప్రతి సెల్ ని కూడా ఇన్బ్యాలెన్స్ చేస్తుంది, ప్రతి ఆర్గాన్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. థైరాయిడ్ కి ఈ రోజు ఎందుకు భయపడుతున్నారో తెలుసా? క్యాన్సర్ కణాలు ఎక్కువ అవుతాయని చెప్పేసి భయపడతారు. ఈ థైరాయిడ్ కి క్యాన్సర్ కణాలకు దగ్గర సంబంధం ఉంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే సరైన పద్ధతిలో హార్మోన్స్ గన కరెక్ట్ గా రిలీజ్ అవ్వకపోతే, హార్మోన్స్ గన సరిగా వాటి ఫంక్షన్ గన ఒకవేళ అబ్నార్మల్ అయిందంటే వాటికి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఆ హార్మోన్ అనేది, ఆ ఆర్గన్ అనేది ఒక టిష్యూ లాగా మారిపోయి, ఒక డెడ్ టిష్యూ లాగా మారిపోయి ఆ డెడ్ టిష్యూనే క్యాన్సర్ గా కన్వర్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి భయపడి థైరాయిడ్ కి టాబ్లెట్ వేసుకోవడం జరుగుతుంది. థైరాయిడ్ టాబ్లెట్లు వాడే వాళ్ళకు బోన్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, లంగ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. వీటి వల్ల వాళ్ళకు పీరియడ్స్ కూడా అబ్నార్మల్స్ వస్తాయి. వీటి వల్లనే కొంతమందికి పిల్లలు కాకపోవడానికి కారణాలు కూడా వీటి వల్లనే, థైరాయిడ్ వల్లనే వాళ్ళకు జాయింట్ పెయిన్స్ రావడం, థైరాయిడ్ వల్లనే కొంతమంది బక్కగా ఉంటారు అయినా కానీ థైరాయిడ్ ఉంటుంది. అంటే ఇక్కడ లావుతో సంబంధం లేదు, కానీ ఇక్కడ బక్కగా ఉన్నంత మాత్రాన థైరాయిడ్ ఉండకూడదనే లేదు, ఎక్కువ లావు ఉండడం వల్ల కూడా థైరాయిడ్ ఉండడం. ఇక్కడ మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది. వాళ్ళు వాడే కొన్ని టాబ్లెట్స్ కెమికల్ వల్ల కూడా లివర్ అనేది అబ్నార్మల్ అయిపోయి వెయిట్ అనేది పెరుగుతారు. ఈ థైరాయిడ్ టాబ్లెట్లు రెగ్యులర్ గా వాడడం వల్ల కూడా ఓవర్ వెయిట్ అవుతుంది. ఈ టాబ్లెట్ ఎఫెక్ట్ వచ్చేసి ఈ లివర్ మీద పడడం వల్ల మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఫ్యాట్ ని డిపాజిట్ చేస్తుంది. దీని నుంచి దానికి, దాని నుంచి దీనికి అట్లా ఓవర్ ఇంటర్లింక్డ్ కదా, ఒక దాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి ఒకదానికి. ఇక్కడ చూడండి, ఈ 5 ఏళ్లకు ఒకదానికి ఒకటి సంబంధం ఉంది, కానీ అన్ని వేరే కదా. ఏ ఒక్కటి లేకపోయినా మిగతా ఫంక్షన్ తగ్గిపోతుంది. అంటే పంచభూతాలు కూడా ఇలాగే ఉంటాయి. పంచభూతాలు ఇప్పుడు వర్షం పడుతుంది బయట, ఇప్పుడు ఎర్త్ ఏం చేస్తుంది, భూమి ఏం చేస్తుంది, ఎంత వర్షం పడ్డా ఆ భూమికి ఎంత ఉన్నా కానీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అది కింద గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ని పెంచుకుంటూ మళ్ళీ మనకు వచ్చే సీజన్ లో గ్రౌండ్ వాటర్ ని సమ్మర్ లో వచ్చేసరికి ఆ గ్రౌండ్ వాటర్ స్టోర్ చేసుకున్న వాటర్ ని మళ్ళీ తిరిగి మనకే ఇస్తుంది. అంటే భూమికి ఎంత పెద్ద ఇది ఉంది చూడండి. అంటే ఈ పంచభూతాలని, ఈ సైన్స్ అర్థం చేసుకోవాలంటే ఇప్పుడున్న టెక్నాలజీ సరిపోదు. కాబట్టి నేచర్కి సంబంధించింది వేరు. కాబట్టి నేచర్కి దగ్గరగా ఎవరైతే ఉంటారో, ఆయుర్వేద మూలాల్ని ఎవరైతే గౌరవిస్తారో, ఆయుర్వేద మూలాల్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు ఎలాంటి మెడికేషన్ అవసరం లేదు. టెంపరరీ కొన్ని రోజులు కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ వాడడం వల్ల ఇంటర్నల్గా అన్ని ఆర్గాన్స్ని, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా థైరాయిడ్ని నార్మల్ చేసుకునే గుణాలు చాలా చాలా మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ టాబ్లెట్ నుంచి బయటపడాలనుకునే వాళ్ళకు యాక్యుపెంచర్తో పాటు ఆయుర్వేద మెడిసిన్స్ ఇవ్వడం వల్ల 2-3 months లో థైరాయిడ్ కంప్లీట్ గా నార్మల్ అవుతుంది. మళ్ళీ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు, మళ్ళీ ట్రీట్మెంట్ రావాల్సిన అవసరం ఉండదు. అలాంటి పేషెంట్స్ నాతో ఎంతో మందే ఉన్నారు. కాబట్టి బి అవేర్నెస్ కావాలి. మనం థైరాయిడ్ వస్తే జీవితకాలం టాబ్లెట్ వేసుకునే దానికి అంత పెద్ద తప్పేం చేయలేదు. మీరు ఇప్పుడు ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్ ఉందా? ఉంటాయి అదే అంటున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఒక విషయం చెప్పాను నేను. గ్లాండ్ ఇక్కడే ఉంటుంది. ఈ గ్లాండ్ ఫస్ట్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది కదా. పిప్పల చూర్ణం చూడండి, ఈ పిప్పల చూర్ణం తీసుకున్నప్పుడు నాలుక అంత తిమ్మిరిగా ఉంటుంది. ఈ లాలజలం అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఈ లాలజలం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో థైరాయిడ్ గ్లాండ్ అనేది నార్మల్ అవుతుంది. కొంతమందికి ఇక్కడ స్వెల్లింగ్ ఉంటుంది. ఆ స్వెల్లింగ్ కూడా కరిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ పిప్పల చూర్ణం వాడడంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ ఒక పద్ధతి మీద తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ ని నార్మల్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో రెమెడీస్ ఉన్నాయి ఆయుర్వేదంలో. ఇలాంటి రెమెడీస్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకపోవడమే కాకుండా వెయిట్ లాస్ అవుతారు, పీరియడ్స్ రెగ్యులర్గా అవుతాయి, పిల్లలు కావాలంటే పిల్లలు కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇట్లా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఆయుర్వేద వైద్యంలో చాలా మూల రూట్ నుంచి మనము ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి థైరాయిడ్ అనేది పర్మనెంట్గా తగ్గిపోతుంది. థైరాయిడ్కి జీవితకాలం టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. థైరాయిడ్ అన్నప్పుడు కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది అంటే వేరే ఏదైనా. బట్ థైరాయిడ్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకొని తీరాలి, అది కూడా లైఫ్ లాంగ్ వేసుకోవాలి అని అంటుంటారు. మరి ఆయుర్వేదంలో కూడా లైఫ్ లాంగ్ వేసుకునే మెడిసిన్సే థైరాయిడ్ కోసం ఉన్నాయా, లేకపోతే దాని నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుందా? అయితే చూడండి, థైరాయిడ్ అంటే ఏంది అసలు చాలా మందికి తెలుసా తెలియదని నాకు తెలియదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ అనుకుంటాం. ఒక గ్లాండ్ ఉంటుంది, ఆ గ్లాండ్ యొక్క పనితీరు అనేది తగ్గినా పెరిగినా, థైరాయిడ్ తగ్గినా ప్రాబ్లమే, పెరిగినా ప్రాబ్లమే, షుగర్ పెరిగిన ప్రాబ్లమే, తగ్గిన ప్రాబ్లమే, బీపీ పెరిగిన ప్రాబ్లమే, తగ్గిన ప్రాబ్లమే. ఈ మూడు, షుగర్, బీపీ, థైరాయిడ్, ఈ మూడింటికి లైఫ్ టైం టాబ్లెట్లు వేసుకోవాలి. కానీ ఆయుర్వేద మూలంలో అలా లేదండి. ఈ మూడింటికి అసలు లైఫ్ టైం టాబ్లెట్ లేనే లేదు. ఈ మూడింటికి కూడా లైఫ్ టైంలో టాబ్లెట్ అవసరం లేదు.
అవసరమే లేదు. జస్ట్ లైఫ్ స్టైల్ డిసీజ్ అంతే. చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ థైరాయిడ్ అంటే ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిందని చెప్పేసి టెస్ట్ చేసుకురండి. థైరాయిడ్ ఒక్కటే కాదండి, టెస్ట్ చేసుకోవాల్సింది మీ డాక్టర్ని అడగండి ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అన్నారు సార్ థైరాయిడ్ అంటే, మరి ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిందో కూడా కనుక్కొని చెప్పండి సార్ నాకు అని చెప్పేసి అడగండి. నో ఆన్సర్, తెలియదు. అలాంటి టెస్టులు ఏం లేవు. ఇంకా ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పాలంటే బాడీ మొత్తం స్కాన్ చేయాలి. బాడీ మొత్తం స్కాన్ చేస్తే ఒక 40,000-50,000 టెస్ట్లకే అయిపోతాయి. అప్పుడు ఏదో ఒక మనిషిలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇదే ప్రాబ్లం వల్ల మీకు థైరాయిడ్ వచ్చిందని కూడా చెప్తారు. కాబట్టి అలా కాదు. థైరాయిడ్ అనేది జస్ట్ ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. టైంకి తినకపోవడం వల్ల, టైంకి నిద్రపోకపోవడం వల్ల, ఎక్కువ ప్రెషర్ తీసుకోవడం వల్ల, కొన్ని కారణాల వల్ల, కొన్ని డైట్ ఎక్కువ మసాలా తినే, ఎక్కువ వాటర్. కొంతమంది చాలా లాజికల్, థైరాయిడ్కి ఒక లాజికల్ పాయింట్ చెప్తారు. ఎవరైతే థైరాయిడ్కి పైనుంచి వాటర్ తాగుతున్నారో ఈ గ్లాండ్ మీద వెయిట్ ఎక్కువైపోయి ఇది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. పైనుంచి వాటర్ తాగే పద్ధతి లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చాయండి అసలు అలా ఏంటి ఎంగిల్ అవుతుంది అని చెప్పేసి అందులో ఉన్నప్పుడు అలా కఫ్ చేసి తాగొద్దు అని. మన ఇంట్లో మన పిల్లలు ఎంగిల్ చేస్తే పర్లేదు, అలా ఎలాంటి రోగాలు రావు. బయట వాళ్ళు ఎంగిల్ చేసి తాగితే రోగాలు వస్తాయి. కడుక్కుంటే అయిపోతుంది కదా, క్లీన్ చేస్తే అయిపోతుంది. అసలు ఒకప్పుడు అసలు ఏముండింది మన దగ్గర? అసలు ఇంటి అందరికి ఒక గ్లాసు ఒక కుండ పెట్టుకునేది, అందరు నీళ్ళు తాగేది. మరి ఇప్పుడు ఒక కుండ చేశారు, ఇప్పుడు ట్యాప్స్ వచ్చినాయి. ఒకప్పుడు అలాగే అమృతంగా ఉండేది, పైన క్యాప్ పెట్టేసి ఒక గ్లాస్ పెట్టేది, ఆ గ్లాస్ తీసేసి ముంచి మరీ తాగేది, తాగేసి మళ్ళీ ముంచి తాగేది. అలా అంటే మనం అనుకుంటున్నాం కానీ ఒకరు తాగడం వల్ల, ఎంగిల్ చేయడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయంటే ముద్దులు కూడా పెట్టుకోవడం తప్పే. ముద్దులు పెట్టుకున్నప్పుడు కూడా మరి సరైవలు ఎక్స్చేంజ్ అవుతాయి. అలాంటివి కూడా అప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అప్పుడేం ప్రాబ్లమ్స్ రావా? అప్పుడేం హెల్తీ ఇష్యూస్ రావా? కాబట్టి ఇవన్నీ కొన్ని అపోహలు ఉన్నాయి. కాకపోతే మరి ఇప్పుడు కాఫ్ ఉంది, కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, నోట్లో అల్సర్స్ ఏమైనా ఉన్నాయి, వాళ్ళు అంటే కొంచెం గ్లాస్ కడుక్కొని తాగితే సరిపోతుంది. అంటే కొంతమంది ఇప్పుడు వాటర్ని బ్యాలెన్స్ అంటే బాటిల్ ఎత్తేసి గ్లాస్ లేపి తాగడం వల్ల ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ మీద వెయిట్ ఎక్కువ పడడం వల్ల కూడా థైరాయిడ్స్ వస్తాయి. అంటే ఇది ఒక కారణం మాత్రమే, చాలా రకాలుగా థైరాయిడ్స్ వస్తాయి, కానీ ఇది కూడా ఒక కారణం అని చెప్తారు. అంటే వాటర్ కూడా తాగే పద్ధతి కూడా ఒక ప్రాబ్లం. అండ్ నిలబడి కూడా వాటర్ తాగద్దు అంటూ ఉంటారు కదా. అయితే కొంతమంది ఏమనుకోరంటే ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇది కులాలకు అతీతంగా అనుకోండి. అంటే మన భారతీయ సంస్కృతంలో ఒక భాగం ఇది. కాకపోతే ఖురాన్లో కూర్చొని వాటర్ తాగాలి అనే ఒక సిస్టమ్ ఉంది. కొంతమంది పాత ముస్లిమ్స్ని పేషెంట్స్ ఎవరైనా వస్తారు మా దగ్గరికి, आपका सिस्टम को मैं बहुत मानता हूँ मैं बोल के बोलता हूँ. అంటే మీ సిస్టమ్ నేను చాలా నమ్ముతాను అని చెప్పేసి చెప్తాను. ఎందుకు నమ్ముతానంటే మంచి అని చెప్పాలండి. ఎవరైనా సరే వాళ్ళు చాలా పద్ధతిగా కూర్చొని వాటర్ తాగుతారు. ఎంత తాగుతారు తెలుసా వాళ్ళు వాటర్? మీరు ఒక 1 లీటర్ పెడితే వాళ్ళకు దామేసినంత తాగరండి, 3 గుట్కలు తాగుతారు. 3 సిప్, 1 2 3 3 సిప్ తాగేసి ఆపేస్తారు. మళ్ళీ దాహం వేస్తే మళ్ళీ కొద్దిసేపు ఆగి మళ్ళీ తాగుతారు. అలా ఒక సిస్టమ్ ఉందండి. అలాంటి సిస్టమ్ వాళ్ళకు థైరాయిడే లేదు. వాటర్ పద్ధతిగా తాగిన వాళ్ళకి అసలు థైరాయిడే లేదు. ఎలా పడితే అలా, ఎంత పడితే అంత తాగడం వల్ల కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఎక్కువ వాటర్ తాగితే మంచిదని అనుకుంటాం కానీ ఒక పద్ధతిలో తాగాలండి. ఒక్కసారికి కొంతమంది 1/2 లీటర్ వాటర్ లేపేసి తాగుతారు, చాలా డేంజర్. మీ కిడ్నీలు ఓవర్లోడ్ అయితే గుర్తుపెట్టుకోండి. కిడ్నీస్ చాలా పాడవడానికి, డ్యామేజ్ అవ్వడానికి మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఒక్కసారికి 1 లీటర్ వాటర్ తాగడం వల్ల కూడా మీ కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. వాటర్ తాగే పద్ధతి ఉంది, ఆ పద్ధతి మీద తాగండి. కూర్చొని చాలా కూల్గా నిదానంగా, ఎలా మనం తినేటప్పుడు గబా తినడం అనేది కూడా పద్ధతి లేదు. అది ముసలి వాళ్ళకి పెట్టండి, మీరు ఏమైనా పని చేసుకోండి, నిదానంగా తింటారు వాళ్ళు. ఆ సిస్టమ్ అసలు ఎక్కడ పోయింది? మనం తింటున్నామంటే ఎక్కడెక్కడో మన జాబ్ ఆలోచనలో ప్రెషర్, ఎక్కడెక్కడో ప్రెషర్స్ వస్తుంటాయి, తినేటప్పుడు గుర్తుకొస్తుంటాయి. ఎన్ని చేసినా కోటి విద్యలు కూటి కోసం అన్న సామెతనే మర్చిపోయారు. కోటి విద్యలు ఇప్పుడు డబ్బుల కోసం అన్నట్టు అయిపోయింది. కానీ ఎన్ని డబ్బులు పెట్టినా నీ హెల్త్ను కాపాడుకుందని కూడా పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఈ అవేర్నెస్ వచ్చిందనుకోండి, అసలు లేదండి, అసలు డిసీజే లేదు అసలు. ఎందుకు 30-40 సంవత్సరాల కింద ఉన్న రోగాలన్నీ ఇప్పుడు వచ్చాయి? అసలు ఏం మారింది? 30-40 సంవత్సరాల నుంచి ఏం మారింది? లైఫ్ స్టైల్ మారింది, జీవన విధానం మారింది. డబ్బుల కోసం పరిగెడుతున్నారు, జాబ్ల కోసం పరిగెడుతున్నారు. కష్టం ఎంత కష్టపడ్డా తగినంత రెవెన్యూ రావట్లేదు వాళ్ళకు.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉండి ఒక్కరే సంపాదించేది, కుటుంబం అంతా 10 మంది కూర్చొని తినేది. ఇప్పుడు ఇంటంతా కూడా కష్టపడితే కూడా సరిపోవట్లేదు. దయచేసి ఖర్చులు తగ్గించుకోండి. ఖర్చులు పెరిగాయి. పెరగలేదండి, ఖర్చులు పెరగలేదు, ఏవి పెరగలేవు. మన ఆలోచనలు పెరిగినాయి కాబట్టి అన్నీ పెరిగినాయి. కంఫర్ట్స్ కావాలి, హ్యాపీనెస్ కాదు కావాల్సింది, కంఫర్ట్ కావాలి. ఇప్పుడు ఒక పెద్ద ఇది మంచి చైర్ ఉంది నాకు, ఈ దాంట్లో ఉంటే కంఫర్ట్ నాకు, ఇక్కడ ఉండి నేను టెన్షన్స్ తీసుకుంటే హ్యాపీయా? నేను ఎక్కడెక్కడో ఆలోచించి నేను బాగా బాధపడుకుంటే ఈ కుర్చీలో కూర్చుంటే బాధలు తగ్గుతాయా? ఈ కుర్చీలో కూర్చున్నంత మాత్రం హ్యాపీనెస్ వస్తుందా? నాకు రాదు కదా. నేల మీద కూర్చున్నా హ్యాపీగా ఉండాలి. పెద్ద రాజసింహాసనం వేసుకొని కూర్చుంటే కాదండి, నేల మీద కూర్చున్నా, ఎక్కడ ఏ చెట్టు కింద కూర్చున్నా ఆ గాలి తీసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే. ఎక్కడ కూర్చున్నా సరే నీ ఇంటర్నల్ అనేది పీస్ ఆఫ్ మైండ్ అనేది బయట కాదు, బయట దొరికేది కాదు, ఈ ఇన్నర్ పీస్ కావాలి. ఇన్నర్ పీస్ ఎప్పుడైతే వస్తుందో ఆ హార్మోన్స్ కూడా చాలా పాజిటివ్గా పనిచేస్తాయి, నెగిటివ్గా పనిచేయవండి. అందుకే సాధులు సన్యాసులు చూడండి ఒకసారి, వాళ్ళు ఎంత పీస్గా ఉంటారంటే లోపల అంత పీస్గా ఉండడం వల్లనే వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ లేకుండా 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. మనం చూడండి. కాబట్టి థైరాయిడ్ ఒక్క రీజన్ పట్టుకుంటే ఇన్ని కారణాలు ఉంటాయి. కాబట్టి థైరాయిడ్కి ఆయుర్వేదంలో చాలా మంచి రెమెడీస్ ఉన్నాయి. నేను ఇచ్చే రెమెడీ ఒకటి ఆయుర్వేదంలో ఒకటి పిప్లి అని ఉంటుంది, దాన్ని మనం తేనెలో కలిపి ఇవ్వడం వల్ల ఇక్కడ గ్లాండ్ అనేది కూడా నార్మల్ అవుతుంది, బాడీలో వెయిట్ తగ్గుతుంది, డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ బ్రెయిన్ ఫంక్షన్ కూడా నార్మల్ అవుతుంది, వాళ్ళ ఆలోచన విధానాలు కూడా మారుతాయి అనమాట. మనం ఇంటర్నల్ ఆర్గన్ బేస్ చేసుకునే మన ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఆయుర్వేదంలో మంచి రెమెడీస్, కాచినార గుగ్గులు ఇలాంటివి చాలా ఉన్నాయి రెమెడీస్. కొన్ని మంచి మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి. యాక్యుపెంచర్లో అయితే ఇంకా అద్భుతాలు అనమాట. యాక్యుపెంచర్లో ప్రధానంగా ఆర్కులర్ థెరపీ అని చేస్తాం అనమాట. ఈ చెవిలో మాత్రమే కొన్ని నీడిల్స్ పెట్టేసి చేస్తాము. వారానికి ఒకసారి ఒక 12 to 16 సెట్టింగ్స్ ఒకవేళ యాక్యుపెంచర్ తీసుకుంటే కూడా థైరాయిడ్ నార్మల్ అవుతుంది. నాకు వివిఐపి పేషెంట్స్ కూడా ఉన్నారు ఇలాంటి దాంట్లో థైరాయిడ్స్కి. ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా ఓన్లీ యాక్యుపెంచర్ ద్వారా కూడా తగ్గించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఇప్పటికీ వస్తున్నారు. గతంలో కూడా చాలా మందికి తగ్గించిన రోజులు ఉన్నాయి. కాబట్టి యాక్యుపెంచర్లో కూడా చాలా అద్భుతమైన యోగం ఉంది. థైరాయిడ్ని ఇంటర్నల్ హార్మోన్స్ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసే గుణం ఆ అక్యుపెంచర్ లో కూడా ఉంది, నేచర్ సైన్స్ లో కూడా ఉంది. కాబట్టి 10 years 20 years నుంచి కూడా థైరాయిడ్ ఫేస్ చేసే వాళ్ళకి కూడా తగ్గుతుందా? ఖచ్చితంగా తగ్గుతుందండి. వాళ్ళ హార్మోన్స్ బ్యాలెన్స్ కావాలి. చూడండి మీరు ఇప్పుడు థైరాయిడ్ ఉండే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఓవర్ వెయిట్ అయిపోతుంటారు. వెయిట్ అవుతుంది అంటే మెటబాలిజం సిస్టమ్ బాగాలేదని అర్థమా, లేకపోతే ఏంటి అర్థం? హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల. హార్మోన్ ఇన్బ్యాలెన్స్లో మెటబాలిజం సిస్టమ్ బాగాలేదు, లివర్ ఫంక్షన్ అబ్నార్మల్గా అవుతుంది కాబట్టి వెయిట్ పెరుగుతుంటారు. చాలా మంది అంటారండి, అసలు నాతో వచ్చిన పెద్ద ఒక రీసెంట్గా ఒక 1 week బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారండి, థైరాయిడ్ పేషెంట్, 100 kgs ఉన్నాడు. ఓకే సరే అని చెప్పేసి, ఏం తింటారు మీ డైట్ ఏందని చెప్పండి అని చెప్పేసి అంటే, ఏం లేదండి మార్నింగ్ 2 పుల్కలు తింటానండి, మధ్యాహ్నం 1 పుల్క తిని కొంచెం రైస్ తింటానండి అన్నాడు, నైట్ మళ్ళీ 2 పుల్కలు తింటానండి అన్నాడు. అబ్బా చాలా మంచి డైట్ అని చెప్పేసి అన్నాను. కానీ ఈ పుల్కలు పక్కన పెడదాం, ఆ కొంచెం రైస్ పక్కన పెట్టి ఇంకేం తింటారు చెప్పండి సార్ అని. అవే తింటాను సార్ అన్నాడు. అంటే ఇవి మాత్రం తింటారా, డైరెక్ట్ పుల్క ఒకటి తింటారా, పుల్కతో ఏం తింటారు అన్నాడు. 1/2 kg చికెన్ తింటానండి అన్నాడు. అంటే మధ్యాహ్నంకి ఏంటి, ఒక మటన్ కానీ ఫిష్ కర్రీ కానీ తీసుకుంటానండి, ఫ్రైస్ ఏమైనా ఉంటే తీసుకుంటానండి, కొంచెం వాటికి పుల్కలకే కొంచెం రైస్ కొంచెం పెట్టుకొని కొంచెం మంచి ఫ్రై ఒకటి ప్లస్ ఒక ఫిష్ కానీ ఇంకేదైనా కానీ తింటాను. పుల్కల్లో లేదండి. చాలా మంది పుల్కలు తినేసి నేను లావ్ అయిపోతున్నాను అనుకుంటారు, కానీ ఆ పుల్కలతో పాటు ఏం తింటున్నారు అనేది ఇంపార్టెంట్. పుల్కలతో 1/2 kg చికెన్ తింటే వెయిట్ పెరగకుండా ఉంటారండి మీరు, నాకు అర్థం కాదు. కాబట్టి మనం ఏం తింటున్నాం అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు 3 times తింటున్నారు కాబట్టి 3 times ఏదో ఒక వెజ్ కర్రీయో లేకపోతే ఇంకేదో ఫ్రైస్ వెళ్తున్నాయి లోపలికి. ఖచ్చితంగా వాటి వల్ల వచ్చేదే ప్రాబ్లం. మసాలాలు పుల్కల వల్ల రైస్ వల్ల రాదండి ప్రాబ్లం. వాళ్ళకి స్పెషల్ డైట్ ఏదైనా ఉందండి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి? అదే అండి, మన డైజెషన్ సిస్టమ్ ని మంచిగా పెట్టుకొని ఏం తిన్నా సరే ఏమి అవ్వదు. డైజెషన్ థైరాయిడ్ సపరేట్గా డైట్ అంటే ఏం లేదు. ఫస్ట్ మీ డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తుందండి. అసలు అది ఎలా చేసుకోవాలి? అదే డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ పిప్లి చూర్ణం ఉంది, ఆ పిప్లి చూర్ణం అల్లం రసం వేసుకుంటే డైజెషన్ సిస్టమ్ బాగా అవుతుంది. ఎంత హెవీ డైట్ తిన్నా సరే డైజెషన్ అవుతుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కంప్లీట్గా గ్లాండ్ అంతా కూడా నార్మల్ పొజిషన్కి వస్తుంది. దాని ఫంక్షన్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండే కంప్లీట్గా నార్మల్ పొజిషన్, దాని ఫంక్షన్ కూడా ఇది అవుతుంది అనమాట, నార్మల్ అవుతుంది. ఈ పిప్లి చూర్ణంలో తీసుకున్నప్పుడు ప్యాంక్రియాస్ కూడా బాగా అవుతుంది. పిప్లి చూర్ణం తీసుకున్నప్పుడు లివర్ ఫంక్షన్ కూడా మారుతుంది కంప్లీట్గా. ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని కూడా
బ్యాలెన్స్గా అవుతుంది. కాబట్టి ఇంటర్నల్గా ఏ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినా, ఏ ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా సరే ఒక్క రెమెడీ తోటి సరిపోతుంది అనమాట. ఓకే. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ తోటి కూడా తగ్గించుకునే గుణాలు ఆయుర్వేదాలో చాలా ఉన్నాయి, అక్యుపెంచర్లో ఉన్నాయి. న్యాచురల్ సైన్స్లో అయితే టైమింగ్స్, ఏ టైంలో తినాలి, ఏం తినాలి, అంతేగాని టైంలో తింటే కాదండి. కాబట్టి ఇవన్నీ కూడా గ్రౌండ్ వర్క్, ఇదంతా కూడా రూట్ కాజ్. కాబట్టి ఈ రూట్ కాజ్ నుంచి మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో ఖచ్చితంగా ప్రతి డిసీజ్ కూడా తగ్గించుకునే గుణం ఆయుర్వేదంలో ఉంది అండి. ఓకే. సో థైరాయిడ్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేయండి. మీరు 20 years నుంచి, ఇంకా లాంగ్ టైం నుంచి బాధపడుతున్నా సరే తప్పకుండా మెడిసిన్ దొరుకుతుంది. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.